క్రీస్తు పరిశుద్ధ నామమున చేరి వచ్చిన మీ అందరికీ నా శుభాభివందనములు. గుడ్ మార్నింగ్ ఆల్ ఆఫ్ యూ. మరి ఈ దినం కొరకై ఏర్పాటు చేయబడిన వాక్య పాఠము యెషయా గ్రంథము 61వ అధ్యాయము 10వ వచనం అండి. యెషయా 61:10. శృంగారమైన పాగా ధరించుకొనిన పెండ్లి కుమారుని రీతిగాను, ఆభరణములతో అలంకరించుకొనిన పెండ్లి కుమార్తె రీతిగాను ఆయన రక్షణ వస్త్రములను నాకు ధరింపజేసి ఉన్నాడు. నీతి అను పై బట్టను నాకు ధరింపజేసి ఉన్నాడు. కాగా యెహోవాను బట్టి మహా ఆనందముతో నేను ఆనందించుచున్నాను. నా దేవుని బట్టి నా ఆత్మ ఉల్లసించుచున్నది. దేవుడు తన పరిశుద్ధ వాక్కులను మనందరి హృదయములలో ఫలింపచేయునుగాక. మరి నూతన వస్త్రములు మన నేటి అంశం. అన్ని నూతన పరుస్తున్న మన దేవునికి అందులో భాగమైన మనల్ని కూడా ప్రతిరోజు ఆయన తన వాక్కు చేత నూతన పరుస్తూ, నూతన ఏదేమైనా సరే ప్రతిరోజు ఆయన వాక్కు అనేది నూతనమే. ఆయన ఇచ్చిన నూతన దినం, నూతన మన యొక్క మరి శక్తి గాని, బలము గాని, మన ప్రాణం గాని మరి ఈ దినమున చాలా నూతనంగానే నూతన పరచబడి మరి మనం జీవిస్తున్నాం. తెలియకుండానే ఆయన నూతన పరిచే మనల్ని మెలకువ చేసి ఆయనను ఆరాధింప చేయడానికి కూడా మన నోరును ఆయన స్తుతితో నింపిన దేవుడు. ఈ రీతిగా మనము ప్రతిది కూడా మరి పాత వస్తువులే చూస్తున్నామేమో కానీ అందులో నూతన ఉంటుంది. మనకు నూతన ఆలోచనలతో నింపుకొని, నూతన బలముతో, నూతన శక్తితో మరి మనల్ని ఈ రోజు ఆయన సజీవుల లెక్కలో చేర్చినందుకై మనమెంతో దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించే బిడ్డలంగా ఉండాల్సిందే. ఏదో ఒక్కటి నూతనంగా అని అనుకోవడం కాదు, ఎవ్రీథింగ్ అన్నిటినీ నూతన పరచువాడు కదా. అందులో మనం అందరినీ కూడాను ఆయన ఎవ్రీడే ఏం చేస్తున్నాడండి? తన రక్తం చేత కడుగుతూ, తన వాక్యం చేత శుద్ధీకరిస్తూ, పరిశుద్ధ ఆత్మదేవుడు మనలను నూతన పరుస్తూ, నూతన దినంలో నూతన రీతిగా ఉజ్జీవముతో ఆయనను మనం ఆరాధించే బిడ్డలముగా, సేవించే బిడ్డలముగా, ప్రార్థించే బిడ్డలముగా, నూతన ప్రార్థనను మనకు ఆయన మన నోట ఉంచిన దేవుడు. కాబట్టి మనము ఎంతో ధన్యులం. మరి మంచి అంశాన్ని దేవుడు, పరిశుద్ధాత్మ దేవుడు మరి నీ కుమార్తె షాలోంకి, పాస్టర్ షాలోంకి అనుగ్రహించి మరి తన యొక్క బిడ్డలందరినీ కూడా ఈ రీతిగా మరి మనం ఉపవాసంతో ఏమవుతాం? నూతన పరచబడతాం. అవును, ఆ రీతిగానే మనం అందరం కూడాను మరి ఆయన దగ్గరికి వస్తేనే నూతన వెలుగు మన మీద ప్రకాశింపజేస్తాడు. నిన్నటి వెలుగు కాదుగా, నిన్నటి దినము కూడా కాదు కదా. ఏది కూడా నిన్నటిది లేదు. మన్నాని కూడా డైలీ దినం అన్నాడు. ఏ రోజుకి ఆ రోజే ఏరుకొని తినాలి, మీరు దాచిపెట్టకండి అని అన్నాడు. అట్లాగే మనం ఏ రోజుకి ఆ రోజు ఆయన నోట నుంచి వచ్చే ప్రతి మాటను కూడా మనం ఏం చేయాలి? భుజించాలి. అలాగా నూతనమైనదే మరి ఆయన మనకిచ్చే దేవుడు. ఏది కూడా పాతది మనకి ఇవ్వడు. మనమే ఇంకా పాతది ఏమైనా మనలో ఉందేమో, ఉంటది, లేకుండా కాదు. ఎక్కడో దగ్గర ఏ మూలకో పాతయి కొన్ని మిగిలిపోయినాయి. మనం పారేయకుండా, మనల్ని వారిని విడిచిపెట్టకుండా, వదిలిపెట్టకుండా ఇంకా ఉంచుకున్న ఏమైనా ఉంటే ఆయన వెలుగులో అన్ని కనబడతాయి. కాబట్టి మనము మరి నూతనంగా చేయబడాలని మనకు మంచి మరి వాక్యాన్ని దేవుడు అనుగ్రహించాడు. శృంగారమైన పాగా ధరించుకున్న పెండ్లి కుమారుని రీతిగా, ఆభరణములు ధరించుకున్న పెండ్లి కుమార్తెగా. పెండ్లి కుమార్తెలు పెండ్లి కుమారులే.
ధరించుకుంటారు కదా. మరి మనం ఈ భూమి మీద మనము అనుదినం మన జీవితాలలో అనేక సందర్భాలలో మనం ఏం చేస్తామండి? నూతన వస్త్రాలు ధరించుకుంటుంటాం కదా. ఒక ప్రత్యేక సమయాలు, పండుగల్లో కదా. అది కూడా క్రిస్మస్‌కి, న్యూ ఇయర్‌కి ఎట్టి పరిస్థితుల్లో మిస్ అవ్వం కొత్త బట్టలు గదా! అవును. మన బర్త్‌డే, ఆ! ఇంకా మన పెళ్ళిళ్ళు, పెళ్లి కుమార్తెగానో, పెళ్లి కుమారునిగానో మరి మనం సిద్ధపడేది గాక మన ఇంటి వారందరూ గూడా, ఆ పెండ్లి ఇంటి వారందరూ గూడా ఏం జేస్తారు? కొత్త బట్టలే కొనుక్కుంటారు, ధరించుకుంటారు. సో, ఈ రీతిగా మనము మన భూమి మీద మనము మన అనుదిన జీవితంలో ఈ శరీరానికి ఎన్నో నూతనమైనవి మనం అలంకరింపలు జేసుకుంటా ఉంటాం. అన్నీ కూడా అలంకరణతో సహా. మరి వీటన్నిటిని కూడా మనం ధరించి మరి మనం ఏం జేస్తాం? ఆనందిస్తాం. సంతోషిస్తాం. ఆ! ఈ ప్రాముఖ్యత నూతన వస్త్రాలకు ఎంతో మరి హ్మ్, ఎలా వస్తుంది? విలువనిచ్చే వారంగా ఉంటున్నాం కదా. నూతన వస్త్రాలనగానే వాటికి విలువ. చాలా జాగ్రత్తగా మంచిగా ఐరన్ జేసి పెట్టుకుంటాం. అవి యేసుకున్నంక ఎలాగో ఇంకా కొన్ని రోజులు యేసుకున్నంక ఏమవుతాయి? పాతబడతాయి. చిరిగిపోతాయి గూడా. సో, మనకి ఇక్కడ భూమి మీద అన్నీ కూడా టెంపరరీ. ఇక్కడున్న నూతన వస్త్రాలన్నీ కూడా టెంపరరీ. ఇక్కడున్న సంతోష ఆనందాలు గూడా టెంపరరీ. అన్నీ కూడాను. కదండీ! అవును. మనకుంటారు. నూతన వస్త్రాలు ధరించుకొని సంతోష ఆనందంతో, ఉత్సాహంతో ఆహ్లాదమైన వాతావరణం కల్పించుకుంటాము. మన కుటుంబ సభ్యులు, ఫ్రెండ్స్, బంధువులు, హ్మ్. పండుగలలో మరి ఆరాధనలలో, ఆలయాలలో ఇలా మనం కొద్ది సమయాన్ని దేవుడిని ఆరాధించుతూ గూడా మరి మనము సంతోషపడొచ్చు. ఏది గూడా ఈ భూమి మీదదంతా గూడా మరేంటండి? టెంపరరీ. ఏది పర్మనెంట్ కాదు. ఆ! ఆ కొత్త బట్టలు పాతబడిపోతాయి, నలిగిపోతాయి, చిరిగిపోతాయి కొన్ని రోజులకి. అయితే మన దేవుడిచ్చే ఆ నూతన వస్త్రాలు అవి పాతగిలి పోయేవి కావు సుమా! ఆ వస్త్రాల ద్వారా వచ్చే సంతోషం గూడా, ఆ ఆనందం గూడా అంతరించిపోయేది అంతకంటే కాదు మరి. అవి మనల్ని నిత్య వారసులమగుటకు దేవుని సన్నిధిలో, పరలోకంలో పరిశుద్ధులతో ఎల్లప్పుడూ అంటే పర్మనెంట్‌గా జీవించే వారముగా మనల్ని మరి అట్టి అర్హతను కల్పిస్తాయి. ఆయనిచ్చే ఆ నూతన వస్త్రాలు ధరించినప్పుడు. మనము మనముగా అవి నూతన వస్త్రాలు మనము ధరించి పరలోకం వెళ్ళే బిడ్డలంగా మనకు ఆ అర్హత లేదు గాని, ఆయనే మనకు దయదలిచి కృపతో మరి ప్రేమతో ఆయన మనకు ఆ వస్త్రాలు ధరింపజేస్తున్నాడు. అందరం గూడా ధరించుకున్నాం. ధరింపచేస్తానే ఉన్నాడాయన. కేవలము మరి నూతన వస్త్రాలు మాత్రమేనా? ఇంకా ఆభరణాలు గూడా గదండీ! ఆ! కొత్త ఆభరణాలతో కూడా మనల్ని ఆయన ఏం చేస్తున్నాడు? అలంకరించే దేవుడు. ఈ అలంకరణ, ఈ నూతన వస్త్రాలు మరి ఎక్కడ? అంటే పరలోకం వెళ్ళాకనా? లేక భూమి మీదనే ఉండగానేనా? భూమి మీద ఇక్కడే ఆయన మనల్ని అలంకరిస్తున్నాడు. ఎలాగా? తన ప్రియ కుమారుడైన యేసయ్యనే మానవునిగా జన్మింపజేసి మనము ఆదికాండంలో చూసాం. ఏమని? మన ఆది పితరులైన మరి ఆదాము, హవ్వలు. వాళ్ళు దేవునితో నడిచినప్పుడు మొదటిగా వారేమీ వస్త్రాలు ధరించినట్టుగా లేదు కదా. అవును. అయితే మరి వస్త్రాలు ధరించడానికి ఒక సమయం వచ్చింది. ఎప్పుడయ్యా అంటే శరీర రీతిగా ధరించడానికి వారి శరీర కన్నులు తెరవబడటం, మరి వారు తమను తాము దిగంబరత్వాన్ని చూసుకోవడం ద్వారా. ఎలాగా? పాపము వారిలో ప్రవేశించుట ద్వారా. దేవునికి ఉగ్రత వచ్చేసింది. అప్పటి వరకు వాళ్ళు మరి ఎరా ఎలా ఉన్నారన్న సంగతి బాహ్యంగా వాళ్ళకేమీ తెలీదు. అంతర్నేత్రాలతో మరి దేవుణ్ణి వాళ్ళు చూస్తున్నారు. ఆత్మనేత్రాలతో. సో, ఆత్మ, శరీరము ఇవి మరి ఇప్పుడు శరీరం పైకొచ్చేసింది. ఎప్పుడైతే మనం అవిధేయులమైనామో వారు
ఆ రీతిగా వాళ్ళని అనడం కాదు. అనుదిన జీవితంలో నీవు నేను కూడా మన జీవితంలో మరి దేవునికి అంత పర్ఫెక్ట్‌గా ఫుల్ మార్క్స్ కొట్టేసే వాళ్ళంగా ఉన్నామా? లేదు. మనము రక్షింపబడ్డాము. మరి అయినప్పటికీ గూడా ఎలా రక్షింపబడ్డాము? ఆయన ఈ లోకానికి అక్కడే ఆ రోజే మరి వాళ్ళేమో వాళ్ళ దిగంబరత్వాన్ని మరి కప్పుకోవడానికి జస్ట్ ఇవాళ ఉండి రేపు సాయంత్రం వాడిపోయే ఆకుల్ని జూసుకున్నారు. అవి వాటితో వాళ్ళు కచ్చడాలు చేసుకొని, కప్పుకొని మరి చాటుగా దాక్కున్నారు. దేవుని ఎదుటికి రాలేక. ఆయన సన్నిధిని అక్కడే పోగొట్టుకున్నారు. పిలిసినా పలకడానికి కష్టంగా ఉండింది వాళ్ళకి. దాక్కున్నారు. సో, అక్కడ నుంచి మరి మనము ఈ లోకంలో ఎప్పుడైతే దేవునికి అవిధేయులం అవుతామో, ఎప్పుడైతే ఆయన ఆజ్ఞలను పాటించమో, ఎప్పుడైతే ఆయనకి మనము మరి ఆయన మాటలకు వ్యతిరేకంగా మరి మన శరీరానికి సంబంధించిన రీతిగా జీవిస్తామో, మరి అప్పుడు మనం ఏమవుతామంటే దేవుడికి దూరం అవుతాం. ఈ లోకంలో ఉన్న ఎక్కడున్నా కూడా. కాబట్టి మరి ఆయన మనని దయదలిచి మనల్ని తిరిగి ఆయన సహవాసంలోనికి, ఆయన సమాధానం ఇవ్వడానికి, ఆయన రక్షణనివ్వడానికి, ఆ రక్షణ వస్త్రములతో మనల్ని కప్పడానికి, వాళ్ళకి కూడా ఈ ఆకులు కచ్చడాలు చూసి ఆయన ఏం చేశాడు? గొర్రెపిల్లని అక్కడే వధింపజేసి, ఆ చర్మముతో చర్మపు అంగీలను మరి వారికి ఇచ్చాడు. దయగల దేవుడు. అది సూచన. అప్పుడే చెప్పాడు మరి అవ్వగారికి. సో, నీ సంతానముకు ఆ యొక్క మరి సర్ప సంతానముకు కూడా మరి వైరమని. అలాగే మరి ఎలా చంపబడుతుందో ఆ సర్పం కూడా చెప్పబడింది. ఆ రీతిగానే ఆయన తగిన సమయమందు ఈ లోకంలో తన ప్రియ కుమారుణ్ణి పంపించి మానవుడిగా నీకు నాకు మరి లోకమంతటికి, ఎందుకని లోకమంతటిని కూడా ఆయన ప్రేమిస్తున్నాడు. తన యొక్క సృష్టి ఏదైనా గనిగా కానీ చేతులతో మనం నిర్మించబడ్డాం గనక ఇంకా ఆయన బిడ్డలమని మరి ఆయన మనల్ని కనికరించి తన కుమారుణ్ణి పంపి ఆయనకు మనం పొందవలసిన శిక్ష, పాపానికి ప్రాయశ్చిత్తార్థమైన రక్త బలి అక్కడ అవసరము, పరిశుద్ధ రక్తము. కాబట్టే మరి ఆయన కుమారుడు తప్ప మరొకడు నీతిమంతుడు లేడు, ఒక్కడునూ లేడని వాక్యం చెప్తుంది. అట్లాగే పాపం లేనివాడు ఎవరు కూడా లేరు. మరి అంత మరి మనకి మనముగా రక్షించుకోవడం గాని, మరి నీతిమంతులం అవడం గాని లేదు. అందుకనే మన నీతి ఏంటని అన్నాడు యెషయా గారు? మురికి గుడ్డల వంటిది, అంటే ఆకు కచ్చడముల వంటిది. ఏదో నీతి కార్యాలు చేసేస్తున్నామని పొంగిపోతా ఉంటాము. కానీ అవన్నీ కూడా మురికి గుడ్డలతో సమానం. మరి ఆ స్వనీతిని కొట్టేయడానికి ఆ యొక్క మన ఈ మురికి నీతిని కొట్టేయడానికి ఆయన ఈ లోకానికి రావడం అయింది. నీతిమంతుడే రావాలి, పరిశుద్ధుడే రావాలి, ఆ రక్తమే చిందించబడాలి. అప్పుడే మనకి ప్రాయశ్చిత్తార్థం. మరి ఆ పాపాల నుంచి మనల్ని కడిగి శుద్ధీకరించి మరి మనకి ఆయన ఏ వస్త్రం ఇచ్చాడు? రక్షణ వస్త్రం. రక్షణ వస్త్రముతో మనము ఆయన ధరింపజేసి ఉన్నాడు. నీతి అను పై బట్టతో మనల్ని కప్పి ఉన్నాడు. అది ఇక్కడ మనం చూస్తాము. 61 అధ్యాయం అంతా కూడా మరి ఇదే విషయంలో ఉంటది. ఫస్ట్ 3 వచనాలు చదువుకుందామండి. ప్రభువు యెహోవా ఆత్మ నా మీదికి వచ్చి ఉన్నది, దీనులకు సువర్తమానము ప్రకటించుటకు యెహోవా నన్ను అభిషేకించింది, నలిగిన హృదయము గల వారిని దృఢపరచుటకు, చెరలోనున్న వారికి విడుదలను, బంధింపబడిన వారికి విముక్తిని ప్రకటించుటకు, యెహోవా హితవత్సరమును మన దేవుని ప్రతిదండన దినమును ప్రకటించుటకును, దుఃఖాక్రాంతులైన వారందరినీ ఓదార్చుటకును, సియోనులో దుఃఖించు వారికి ఉల్లాస వస్త్రములు ధరింపజేయుటకు, బూడిదకు ప్రతిగా పూదండనను, దుఃఖమునకు ప్రతిగా ఆనంద తైలమును, భారభరితమైన ఆత్మకు ప్రతిగా స్తుతి వస్త్రమును వారికిచ్చుటకు ఆయన నన్ను పంపియున్నాడు అని ప్రవక్త ద్వారా యేసయ్యను గురించిన మరి ప్రవచనం ఇక్కడ మనం చూస్తున్నాం.
అది నెరవేర్పు కూడా మనం చూసాము. లూకా సువార్త 4వ అధ్యాయంలో మనం ఆ మాటలు చదివితే అక్కడ ఆయన తనే మరి వాక్యాన్ని చదివి నేడు మీ యొక్క వినికిడిలో ఈ యొక్క వాగ్దానం నెరవేర్చబడింది అని చెప్పడం మనకు తెలుసు. మరి అలాంటిది మరి ఆయన ఈ భూమి మీదకు వచ్చి మరి మనకి చూడండి ఇంకా ఎన్ని వస్త్రాలు ఉన్నాయో మనకి. మరి కీర్తనకారుడు 30వ అధ్యాయం 12వ వచనంలో మన గోనె పట్ట ఆయన ప్రార్థించి మరి మరణాపాయంలో నుంచి రక్షించబడి నా గోనె పట్టను విడిపించి సంతోష వస్త్రమును నాకు ధరింపజేసి ఉన్నావు అని దావీదు సంతోషిస్తూ స్తుతిస్తున్నాడు. మనం కూడా ఎన్నోసార్లు ఈ మాట మనం మన జీవితంలో జరుగుతూ నెరవేరుతూ వస్తుంది కదా. మరి మనం కూడాను అలాంటి సంతోష వస్త్రాన్ని మనం ధరించుకున్న బిడలంగా ఉన్నాము. మరి ఇట్టి మరి రక్షణ వస్త్రమును ఆయన మనకి ధరింపజేసి ఉన్నాడు. నీతి అనే పైబట్టను మనకి ధరింపజేసిన దేవుడు మరి మన గోనె పట్టును కూడా విడిపించి సంతోష వస్త్రాన్ని ధరింపజేసిన దేవుడు. ఇవన్నీ అన్నిటిని బట్టి మనం ఏం చేస్తున్నాము? నిజంగా రక్షించబడ్డ వాళ్ళము. యెహోవా దేవుడు గల జనులు ఏంటి? ధన్యులు. ఓకే, మనం అట్టి ధన్యతను కలిగిన బిడ్డలంగా ఉన్నాము. ఇప్పుడు అట్టి రక్షణ వస్త్రమును ధరించిన వారంగా ఉన్నాము. ఇంకేంటి, మనం పరలోకానికి వెళ్ళిపోతాం కదా, ఇంకంతే కదా, సంతోషమే కదా, అంతటితో అయిపోయిందా? మరి ఇప్పుడే స్టార్ట్. ఈ భూమి మీద ఆయన వచ్చి యేసయ్య ఏం చేశాడు, నా బాధ్యత ఇప్పుడు ఏంటి అనేది కూడా మనం ప్రశ్నించుకోవాలి ఇక్కడ. మరి యేసయ్య పరిచర్య ఇప్పుడు నేను చదివిన వాక్యంలో ఉన్నది ఏంటండి? దీనులకు సువర్తమానము ప్రకటించుటకు ఆయన అభిషేకించబడాడు. నలిగిన హృదయం గల వారిని ఏం చేయాలి? దృఢపరచుటకు. బంధింపబడిన వారు, ఏ బంధకాలైనా కానీ, వ్యసనాలు, రకరకాల శారీరక బంధకాలతో బంధింపబడిన వారికి విముక్తిని ప్రకటించుటకు. యెహోవా హితవత్సరమును, మన దేవుని ప్రతిదండన దినమును కూడా. అవును, ఆయన రాకడొస్తుంది, జడ్జ్మెంట్ ఉంటుంది. మరి వెళ్తావా నరకానికి లేకపోతే పరలోకమా? మనం మరి తెలుసుకున్న వారముగా ఉంటే చాలదు, మనం పరలోకం వెళితే చాలదు. కానీ ఇక్కడ చెయ్యవలసిన అదేంటంటే, ఇప్పుడు మనకి యేసయ్య ఏం చెప్పాడు? నీవు నేను ఏం ప్రార్థన చేస్తున్నాము? ఆయన స్వరూపంలోకి మనం మార్చబడాలని అందరం చేస్తున్నాం. అవును, ఆయన స్వరూపం ఏంటి? ఆత్మ స్వరూపం, ప్రేమ స్వరూపం, ఇంకా వాక్య స్వరూపం. ఇట్లాగా మనము ఆయన మరి ఏవైతే చేశాడో అది మనం చేయాలి. నేను వెలుగై ఉన్నాను, మీరును ఈ లోకానికి ఏమై ఉండాలన్నాడు? వెలుగై ఉండాలి. నేను సత్యమును, మీరు కూడా సత్యంలో ఉండాలి. నేను ప్రేమిస్తున్నాను మిమ్మల్ని, ఎలాగ ప్రేమిస్తున్నాను అలాగా మీరు ఒకరినొకరు ప్రేమించాలి. ఇవన్నీ కూడా ఆయన ఏమైతే చేశాడో అవి మనం కూడా ఇక్కడ చేయబద్ధులమై ఉన్నాం. ఆ యొక్క రెస్పాన్సిబిలిటీని మనం కలిగి ఉంటే ఖచ్చితంగా మరి యేసయ్య ఏమై ఉన్నాడో, నువ్వు వెలుగై ఉండాలి. నీ వెలుగు క్రియలు, వెలుగంటే మనము ప్రకాశించే బిడలంగా అంటే మరి మనకా స్వయం ప్రకాశత లేదు. సూర్యుడు ఎలా, చంద్రుడు ఎలా ప్రకాశిస్తున్నాడో సేమ్ థింగ్. అట్లాగే మనం కూడాను మనకి స్వయ ప్రకాశం లేదు. ఆయన ముఖకాంతి నీ మీద నా మీద పడ్డప్పుడు ఆ వెలుగుని మనం ఇతరులకు ప్రతిబింబింపజేసే బిడలంగా, అంటే సత్క్రియలు అని కూడా ఉంది మనకు తెలిసి. సో ఈ రకంగా మనము ఆయన ఏమై ఉన్నాడు, ఆయన ఎన్ని నీతి కార్యాలు సత్క్రియలు చేశాడు, ఒక్కొక్కళ్ళకి మేలు చేసుకుంటూ వెళ్ళుకుంటూ వచ్చాడు. అద్భుతాల కార్యాలు చేసుకుంటా, రాత్రింబగళ్ళు ప్రార్థనలు చేసుకుంటా, మరి అందరికీ కూడాను ఆహారం లేని వాళ్ళకి ఆహారం అని, అందరికి మరి స్వస్థతలు లేని వాళ్ళకి స్వస్థతలు, ఇవన్నీ కూడా మరి యేసయ్య పరిచర్యలో కూడా ఉన్నాయి కదా. ఆయనను చూసాం భూమి మీద ఏమేం చేసుకుంటూ వచ్చాడు. ఒకవైపున బోధిస్తూనే, ఒకవైపున ఆయనకి రెస్ట్లెస్ గానే మరి తను ఇతరుల కొరకు మాత్రమే తను చేయగలిగాడు అన్ని కార్యాలు. సేమ్ థింగ్ ఫాలోవర్స్ గా మరి ఆయనను వెంబడించు వారు కూడా ఆయన వలె తగ్గింపు. నేను తగ్గించుకుని ఎలాగ చేశానో, మీ పాదాలు కడిగానో అలాగే మీరు కూడా ఒకరి పాదాలు ఒకరు కడగండి అంటే తగ్గింపు.
మరి ఆయనకు తగ్గింపు గుణమును ఎంతగా మనం అవలంబిస్తున్నాము, ఎంతగా మరి సేవకుని గుణం అవలంబిస్తున్నాము, ఎంతగా పరిశుద్ధతను అవలంబిస్తున్నాము. మరి ఇవన్నీ కూడా చేసినప్పుడే కదా మరి మనము ఆయన ఇచ్చిన వాటికి అర్హులం. అంతేనా? మరి పరలోకం వెళ్ళాలంటే మరి మన బాధ్యత. మనము వెళ్తే చాలదు. కానీ ఇక్కడ మరి భూమి మీద ఆయన ఏం చేశాడో పరిచర్యలు, మనం పరిచర్యలు ఒకరికొకరు మనము చేసుకునే బిడ్డలంగా ఉన్నప్పుడే. అందుకనే కీర్తన చూడండి 126వ కీర్తన చదువుతున్నాను. చాలా చిన్న కీర్తన. మరి ఆ కీర్తనలో మరి రాసిన ప్రకారంగా సియోనుకు తిరిగి వచ్చిన వారిని యెహోవా చెరలో నుండి రప్పించినప్పుడు మన ఇశ్రాయేలీలు మరి అనేక సార్లు చెరకు కూడా పంపబడ్డారు. ఆ చెరలో నుంచి తిరిగి దేవుడు మళ్ళీ తీసుకొచ్చాడు బయటికి. వాళ్ళ టైం అయినాక ఒక్కొక్కసారి 70 సంవత్సరాలు బబులోను చెర అంటే. మరి అలాగనమాట. మనము 2వ వచనం, మనము కల కనిన వారి వలె ఉంటిమి, మన నోటి నిండా ఏముండెను? నవ్వుండెను, మన నాలుక ఆనందగానంతో నిండి ఉండెను. అప్పుడు యెహోవా వీరి కొరకు గొప్ప కార్యములు చేసనని అన్యజనులు చెప్పుకొనిరి. యెహోవా మన కొరకు గొప్ప కార్యములు చేసి ఉన్నాడు, మనము సంతోషభరితులం అయితిమి. ఇది ఇప్పుడు మనమున్న స్థితి. దక్షిణ దేశంలో ప్రవాహములు పారునట్లుగా యెహోవా చెరపట్టబడిన మా వారిని రప్పించుము. ఇంకా అనేక మంది ప్రవాహములుగా మరి చెరపట్టబడిన వారు ఉన్నారు. మనం రక్షించబడితే చాలలేదు, మనం విమోచింపబడితే చాలలేదు, మనం సంతోషంగా ఒక్కళ్ళు మాత్రం ఉంటే చాలలేదు, ఈ ఉల్లాస వస్త్రాలు రక్షణ వస్త్రాలు ధరించుకుంటేనే చాలదా? మరి ఇంకా కూడా ఉన్నారు. దక్షిణ దేశంలో ప్రవాహములుగా పారునట్లుగా చెరపట్టబడిన మా వారిని రప్పించుము అని ఏం చేయాలి? కన్నీళ్లు విడుచుచు విత్తువారు సంతోషగానముతో పంట కోసెదరు. ఆత్మల పంట కొయ్యాలి అంటే కన్నీళ్లు విడుచుచు ప్రార్థన చెయ్యాలి. నిజంగా మనకేదైనా బాధ వస్తేనండి మనం ఖచ్చితంగా కన్నీళ్లతో ప్రార్థన చేస్తాం. అది 100కి 100 నిజం. ఇంకా కొంతమందికి అసలు ఆ కన్నీళ్లు కూడా రావు. మనకి కష్టం వచ్చినా రావు, మనకి బాధ వచ్చినా కూడా ప్రార్థనలో కన్నీళ్లు మాత్రం చాలా మందికి ఇంకా రావడం లేదు. కానీ మన అవసరతల కొరకైతే కన్నీళ్లు విడుస్తామేమో కాని గాక ఇతరుల రక్షణ కొరకు నిజంగా కన్నీళ్లు విడుస్తున్నామా? ఇప్పుడు ఉపవాస ప్రార్థనలో ఉన్నాము. మరి కేవలము పెదవుల ప్రార్థనతో అది జవాబు తెచ్చే ప్రార్థనగా కాదు. మరి బిడ్డలు దయతో మరి ఎంతమంది రక్షణ కొరకు ఇంకా ప్రవాహ జలాలుగా మన చుట్టూ ఉన్నారండి. వారందరి కొరకు మీకు తెలిసిన పేర్లన్నీ పెట్టి వీళ్ళందరినీ కూడా రక్షించమని భారంతో మనం ఎట్లా ప్రార్థన చేయాలి? కన్నీరు విడుచుచు చేసినప్పుడే నీవు ఈ 2 విషయాలలో మనము కన్నీరు విడిచే బిడ్డలముగా, ప్రార్థించే బిడ్డలముగా, మరియు మరి వాక్యమును ప్రకటించే బిడ్డలముగా మనం ఉండాలి. అనేకుల రక్షణార్థమై చెరలోనున్న బంధించబడిన వారి కొరకు, శ్రమలలోనున్న వారి కొరకు మనం ఏం చేయాలి? విజ్ఞాపన ప్రార్థన, సువార్త ప్రకటించే వారముగా. యేసయ్య ప్రేమతో మనల్ని ఎలా ఈ రోజు వరకు మనల్ని ప్రేమిస్తున్నాడో, మనం భక్తిగా ఉంటేనే ప్రేమించలేదు, మనం ఆయనకి దూరంగా ఉన్నప్పుడు ప్రేమించాడు, మనం ప్రార్థన చెయ్యకపోయినా ప్రేమిస్తున్నాడు, ఇంకా కూడా మనల్ని తప్పులు చేయగానే క్షమాపణ కోరుకోనగానే క్షమిస్తూ ప్రేమిస్తున్నాడు. మరి ఆయన ప్రేమనైతే నువ్వు నేను పొందుకుంటున్నాము. అలాగే మరి ఇతరులకు క్షమాపణ నీవు క్షమిస్తున్నావా? ఆ శత్రువులనే మరి ప్రేమించమని ఆయన మాటను మనము అమలులో పెట్టుకున్నామా? ఇష్టమైన వారినే ప్రేమిస్తున్నామా? కష్టమైన వారికి దూరంగా ఉంటున్నామా? మరి ఇంకా కూడా పగ ద్వేషాలతో రగులుతున్నామా? మరి మనము మన శరీర క్రియలను, సాతానును, ఈ లోకమును ఏమై ఉండాలి? జయించే వారమై ఉండాలి.
అవునండి. మరి ఈ ప్రార్థన చేయాలంటే, జయించాలంటే లోకాన్ని జయించాలి. యేసయ్య ఏమయ్యాడు? జయించాడు. లోకమును జయించాడు. సాతానును జయించాడు. మరణమును జయించాడు. మరి మనకి విజయాన్ని ఆయన అనుగ్రహించాడు. ఆయనని వెంబడించే మనం కూడా జయించే వారంగానే ఉండాలి. ఆ జయించే వారు ఎలా ఉండాలి అంటే, జయించడానికి మరి యుద్ధ సన్నాహాలు, యుద్ధం చేస్తేనే మరి వాళ్ళు ఎక్సర్సైజ్‌లు చేస్తారా? యుద్ధం చేసినప్పుడే మరి వాళ్ళు యుద్ధం వచ్చినప్పుడే డ్రెస్సులేసుకొని తయారవుతారా? ఎప్పుడు గూడాను సి సి ఈ యొక్క మిలిటరీ చూస్తే వాళ్ళు ఎప్పుడు యూనిఫార్మ్‌లో ఏ టైం నుంచి ఏ టైం వరకు యూనిఫార్మ్‌లో ఉండాలా? అలాగా వాళ్ళు సిద్ధపడి ఇప్పుడు అంటే పరిగెత్తడానికి సిద్ధంగా యుద్ధానికి రెడీగా ఉంటారు. అలాగే మనం గూడాను సాతానుని జయించాలి. మనల్ని మనం జయించుకోవాలి. మన శరీరాలని. అంతేనా మరి లోకాన్ని గూడా. సో, మన శరీర క్రియలను చంపుతూ, మనం ఒక వైపున మరి దేవుని సైన్యంలో సైనికులం గూడా. అలాంటప్పుడు ఆయన మనకి ఒక మంచి కవచాన్ని గూడా ఆయన మనకి అనుగ్రహిస్తున్నాడు. ఏ కవచం అండి అది? మనకి తెలుసు బాగా. ఎఫెసీలకు రాసిన పత్రిక 6వ అధ్యాయంలో 10 నుండి మనం 18 వరకు చదివితే, మరి ఆ యొక్క సాతాను తంత్రములను, అపవాదిని ఎదిరించుటకు శక్తిమంతులగునట్లు దేవుడిచ్చు సర్వాంగ కవచం. మనకి ఆయన ఆత్మీయంగా మనం ప్రార్థనలో ఓడిపోతున్నామా? సోమరితనం వస్తుందా? నిద్రమత్తొస్తుందా? ఒకరిపై కోపం వస్తుందా? లేకపోతే ఇంకేదైనా ఉన్నదా? మనము ఆత్మీయ జీవితంలో ఎక్కడ వెనకబడుతున్నామో మరి అది మనం సరిచేసుకుంటూనే మరి పోరాటంలో ఉండాలి. సైనికులుగా ఉండాలి. ఉండాలంటే మనము మరి ఈ కవచాన్ని ధరించాలి. అది ధరించకుండా ఒక్కరోజు మరి ఇందిరాగాంధీ గారు ఒక్క రోజంట మరి ఆమె ఆ చెస్ట్ ప్లేట్ ధరించలేదు. ఎదురుగుండన్న మరి తన ఆ రెసిడెన్స్‌లోనే మరి వాచ్‌మ్యాన్‌ని దాటి 4 అడుగులు ఏసిందో లేదో వాళ్ళకర్థమైంది. ఆమె కవచాన్ని ధరించలేదని. వాళ్ళు కనిపెట్టుకొని ఉన్నారంట. మరి అదే ఒక్క వాచ్‌మ్యాన్ ద్వారా ఆమె నిమిషంలో, క్షణంలో, నిమిషం గూడా గాదు. మరి అంత లోపల ఆమె మరణించడం చూస్తున్నాం. ఆమె మరణం ఎలా వచ్చింది? అక్కడే మరి ఆమె గనక ఆ చెస్ట్ ప్లేట్ ధరించుకొనుంటే ఆమె గుండెల్లోకి మరి ఆహ్, బాంబు పోయేది కాదు. నిజంగా మరి ఆ రీతిగా తను చనిపోవడం అందరికీ తెలిసింది దేశమంతటా గూడా. మరి మనం కూడా ఏ ఒక్క కనురెప్ప పాటు మనము అజాగ్రత్తగా ఉంటే సాతానుడు మనల్ని వెనక్కి లాగడానికి కొంచెం నిద్ర, కొంచెం ఆ! అలసట పడ్డాంలే, ఇంకేదోలే అని మనము ఆత్మీయ జీవితంలో వెనక్కి వెళ్ళిపోయే వారంగా కాకుండా, ఏదో చిన్న తప్పే గదా! ఏదో చిన్న అబద్ధమే గదా! లేకపోతే ఏముంది ఇందులో అని అందరు చేయట్లేదా? నేనేంటి? ఆహ్, ఈ ఈ రకంగా మనల్ని మనము సమర్థించుకొని కొన్ని పాపాలు లైట్‌గా తీసుకుంటాం. కానీ దేవుడు అలా తీసుకోవడానికి వీల్లేదు కదా! మరి అలా తీసుకోడాయన. మరి ఎప్పుడు కూడా ఎలా ఉండాలి? సర్వాంగ కవచం ధరించుకొని నిలబడుటకు హ్మ్. ఎవరెవరితో మనం పోరాడుతున్నాము? ఇక్కడ రాయబడుంది. అధికారులతో, ప్రధానులతో, హ్మ్. మరి ప్రస్తుత అంధకార సంబంధమగు లోకనాథులతో, ఆకాశమందున్న దురాత్మల సమూహములతో మనం పోరాడుతున్నాం. మరి ఈ పోరాటంలో మరి మెజారిటీ బలం ఎవరికుంటే వాళ్ళేగా గెలిచేది. మనం ఏ సర్వాంగ కవచంలో ఏ ఒక్కటి మిస్ అయినా మరి మనం డౌన్ అయిపోతాం. కాబట్టి ఎల్లప్పుడూ గూడా మనం మెళకువగలిగి చూడండి ఈ వాక్యం చదువుకుంటే నిజంగా సత్యమనే దట్టి సర్వాంగ కవచంలో నడుమునకు సత్యమనే దట్టి, నీతి అనే మైమరువు, పాదములకు సమాధానమను సువార్తవలనైన సిద్ధ మనస్సనే జోడు, అవన్నీయుగాక విశ్వాసమనే డాలు పట్టుకొనుడి. మరి అలాగే దుష్టుని అగ్ని బాణంలో ఆర్పుటకు మనం శక్తిమంతులం అవటానికి రక్షణ అనే శిరస్త్రాణం, దేవుని వాక్యం అనే ఆత్మ ఖడ్గమును, ఆత్మ వలన ప్రతి సమయమందు ప్రతి విధమైన ప్రార్థనను విజ్ఞాపనను చేయుచు ఆ విషయమై
సమస్త పరిశుద్ధుల నిమిత్తమును పూర్ణమైన పట్టుదలతో ఏం చేయాలి? విజ్ఞాపన చేయుచు నిద్రపోండి కాదు, మెలకువగా ఉండుడి అని ఉంది. కాబట్టి మనము ఎంతగా మరి ప్రార్థనలో మెలకువగా ఉండే బిడ్డలంగా ఉన్నాము. ఏదో అయిపోయిందిలే, మన ప్రార్థన అయిపోయింది ఇంకా అనేసి ఇంకా మనం ఎట్లా అంటే అట్లా ఉండొచ్చు అని కాదు కదా. మనం నిత్యము కూడా సాతానుడు ఏ రూపంలో మనల్ని మరి పడగొట్టడానికి వస్తున్నాడో మరి అందుకని సరే జయించే వాళ్ళు మరి ఈ కవచాన్ని ధరించుకోవాలి. అంతే ఒక్కటేనా? ఇంకా కూడా కొన్ని ఉన్నాయి ఆభరణాలు అని చెప్పాం కదండి. మరి ఆభరణాలు ఏంటో చూద్దామా? ఏమేమి ఆభరణాలు మనం ధరించుకోవాలో? వస్త్రాలు ధరించుకున్నాము, సర్వాంగ కవచాన్ని ధరించుకున్నాము. మరి ఇప్పుడు ఆభరణాలు కూడా ఇంకా ఏమని? కొలసి పత్రిక 3వ అధ్యాయము 12వ వచనం నుంచి చదువుతున్నా. 2 వచనాలు 12 కాగా దేవుని చేత ఏర్పరచబడిన వారును పరిశుద్ధులను ప్రియులును నైన వారికి తగినట్లు మీరు జాలిగల మనస్సును, దయాళుత్వమును, వినయమును, సాత్వికమును, దీర్ఘ శాంతమును ఏం చేయాలండి? ధరించుకొనుడి. సో ఇవన్నీ గాక మనం ఇలాగా ధరించుకోవాలి. ఇంకా తిమోతి పత్రికలో చూస్తే అక్కడ కూడా మరి తిమోతి పత్రికలో మనకి స్త్రీలుగా మనం ఏం ధరించుకోవాలో మరి మనం బాహ్య అలంకారాలే కాదు గాని మరి మన కొరకు ఆయన ఏర్పరిచిన అలంకారాలతో కూడా మనం ఉండాలి. అవి కూడా మనకి ధరించుకోవాలి అనేది మనం తిమోతి మొదటి పత్రికలో మనం ఇక్కడ చూస్తాము. దైవభక్తికి గలవారమని చెప్పుకొని స్త్రీలకు తగినట్టుగా ఏమలంకారము? సత్క్రియల చేత తమ్మును తాము అలంకరించుకొనవలెను. స్త్రీలు ఎలా ఉండాలి? మరి సత్క్రియలు మనం చేసే బిడ్డలంగా ఉన్నామా? ఇంకా స్వస్థ బుద్ధి గలవారమై విశ్వాసము, పరిశుద్ధత, ప్రేమ ఇవన్నీ కూడాను మనము మరి బాహ్యంగా జడలతోని, బంగారంతోని, ముత్యములతోని, వెలగల వస్త్రములతో అలంకరించుకొనక ఏం చేయాలి? దైవ భక్తి గలవారమని చెప్పుకొంచు స్త్రీలకు తగినట్టుగా సత్క్రియల చేత తమను తాము అలంకరించుకోవాలి అని. సో ఈ అలంకరణలన్నీ కూడాను మనకి యాక్సెసరీస్. మరి ఒక్క రక్షణ వస్త్రం ఒక్కటి దాదు ధరించుకోవడానికి ఆయన ధరింప చేశాడు. మరి ఇవన్నీ కూడాను మనము ఈ ప్రతిరోజు కూడాను ఈ యొక్క మరి పరిశుద్ధులమైన ప్రియులైన వారికి తగినట్లుగా మనము ఉండడానికి మరి దయా, దాక్షిణ్యము, దీన మనస్సు ఇవన్నీ కూడాను మనం ధరించుకున్న బిడ్డలంగా, దేవుని బిడ్డలంగా, కుమార్తెలంగా, దీర్ఘ శాంతము. మనం ఉన్నదా శాంతమే తక్కువ ఉంటది, ఇంకా మరి దీర్ఘం అంటున్నాడు. సో కాబట్టి మనకి ఇంకెప్పటికీ కూడాను వీటిని మనం ధరించుకోవాలి. వీటన్నిటికీ పైన అంటే ఒక్క మాట చూడండి, 14 వీటన్నిటి పైన పరిపూర్ణతకు అనుబంధమైన ప్రేమను ధరించుకొనుడి. ఈ ప్రేమ లేకపోతే మొత్తం అన్ని సున్నానే. 3 ఉన్నాయి కదా, విశ్వాసము, నిరీక్షణ, ప్రేమ. వీటిలో ప్రాముఖ్యమైనది ఏంటంట? ప్రేమ. కాబట్టి దేవుని ప్రేమ దీర్ఘకాలం సహించును, దయ చూపించును, మత్సరపడదు, డంబముగా ప్రవర్తించదు, ఉప్పొంగదు, అమర్యాదగా నడుచుకున్నదు, స్వప్రయోజన విచారి, త్వరగా కోప్పడు. ఇలాగా మనము లిస్ట్ అంతా బైహట్ అయినా అందులో ఏ ఒక్కటి పోయినా కష్టమే. కాబట్టి మరి ఇట్టి ప్రేమను మనం ధరించుకున్న బిడ్డలంగా, ఎవరి ఎడల? ఎదురుగున్న ఎవరుంటే మనకి వాళ్ళ ఎడల, ఒక హ్యూమన్ ఎవరన్నా కాని కాక, ఇంటి వాళ్ళు కాని బయట వాళ్ళు కాని, మరి పార్షాలిటీ లేని ప్రేమ అండి దేవుని ప్రేమ. మనం ఇంటోళ్ళకు ఒకలాగా, బయట వాళ్ళకు ఒకలాగా, మన పిల్లలకు ఒకలాగా, బయట పిల్లలకు ఒకలాగా. ఇది మరి అది నిజమైన దేవుని ప్రేమ కాదు. కాబట్టి మరి మనము జయించిన బిడ్డలంగా మరి పరలోకం వెళ్తున్నాం. మనందరం ఎక్కడికి వెళ్ళాలి? మన గమ్యం పరలోకం. ఇవొకటి చెప్పి ముగించుకుందాం. పరలోకం జయించిన వాళ్ళకి అక్కడ తెల్లని వస్త్రములు మాత్రమే ఇవ్వబడతాయి. చాలా సంతోషం. మరి మనం ఇక్కడ అన్ని రంగు వస్త్రాలే ధరించుకుంటా ఉంటాము, నిజమే. అంటే రకరకాల మరి ఏదైనా కానీ కాక అపవిత్రతకు సూచనగా. మరి అక్కడ మాత్రం పరలోకంలో ఏమున్నాయండి? ప్రకటన గ్రంథం 3:5 ఏముందంటే, జయించువారు అలాగున తెల్లని వస్త్రములు ధరించుకొనును. జయించుట. అవును, మనము అన్నిటినీ జయించాలి.
వస్త్రములు పరచుకొనని వారు కొందరు మనలో ఉంటారు అని 7 సంఘాలకు అక్కడ ఇచ్చిన వర్తమానాల్లో మనం చూస్తున్నాము. సో జయించాలంటే జయించిన వారికి దేవుడు అనుగ్రహించే పరలోకంలో అక్కడ ఉన్న డ్రెస్ కోడ్ ఏంటి అంటే వైట్. ఏంటా అది అని చూస్తున్నాం. 7వ అధ్యాయం ప్రకటన 13, 14 వచనాలు. పెద్దలలో ఒకడు తెల్లని వస్త్రమును ధరించుకొని ఉన్న వీరెవరు, ఎక్కడ నుండి వచ్చిరి అని నన్ను అడిగాను. ఎవరిని? మన ఈ దర్శనం చూస్తున్న యోహాను గారిని. అందుకు నేను, అయ్యా నీకే తెలియననగా అతడు ఈలాగు నాతో చెప్పాను, వీరు మహాశ్రమల నుండి వచ్చిన వారు, గొర్రెపిల్ల రక్తములో తమ వస్త్రములను ఉతుకుకొని వాటిని తెలుపు చేసుకొనిరి. అందువలన వారు దేవుని సింహాసనం ఎదుట ఉండి రాత్రింబగళ్ళు ఆయన ఆలయంలో ఆయనను సేవించుచున్నారు. మరి ఖర్జూరపు మట్టలు పట్టుకొని, ఇక్కడ ఉంది 9వ వచనం 7వ అధ్యాయం, అదే అధ్యాయంలో, తెల్లని వస్త్రములు ధరించుకొని లెక్కింపజాలని గొప్ప సమూహము ఖర్జూరపు మట్టలు చేత పట్టుకొని సింహాసనం ఎదుట గొర్రెపిల్ల ఎదుటను నిలవబడి ఆయనను ఎప్పుడు కూడా రక్షణ కై స్తోత్రములు మహాశబ్దముతో చెప్తున్నారు. సో ఆ గ్రూప్ లో నీవు నేను జాయిన్ అవ్వడానికి ఈ లోకంలోనే సిద్ధపడి ఆయన ఇచ్చిన రక్షణ వస్త్రముతో, స్తుతి వస్త్రముతో మరి మనము సంతోష వస్త్రముతో ఆయన ఇచ్చిన మరి సర్వాంగ కవచమును ధరించిన బిడ్డలముగా సాతానుని జయిస్తూ ఒకవైపున అనేకుల కొరకు ప్రార్థిస్తూ పరిశుద్ధులంగా జీవించే ప్రియులకు తగినట్టుగా ఉన్న బిడ్డలంగా ఉంటూనే మరి మనం పరలోక రాజ్యం చేరుకోవడానికి పరిశుద్ధాత్మ దేవుడు మనల్ని సిద్ధపరుస్తున్నందుకై మనము మరొకసారి పరిశుద్ధాత్మనికి ఈ ఉదయ కాలమును సమర్పించుకొని ఆయన యొక్క కాపుదల, భద్రత, ఆయన యొక్క మరి నడిపింపులో మనము వెలుటకు తన యొక్క శక్తిని మనమందరం కూడా పొందుకుందాము.